హలో అండి. ఇవాళ నేను పనస ముక్కల కూర చేస్తున్నాను. ఇది రైస్‌లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, బిర్యానీలోకి చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: పావు కేజీ పనస ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, గుమ్మడి గింజలు 1 స్పూను, జీడిపప్పు 1 స్పూను, 3 లవంగాలు, 1 ఇలాచి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక అర స్పూను ధనియాల పొడి, 4 వెల్లుల్లి రేఖలు, దాల్చిన చెక్క 1. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకుని అందులో బుల్లి గ్లాసు నీళ్ళు పోసుకుని పసుపు, సాల్ట్ వేసుకుని ఈ ముక్కలు అందులో వేసి స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ తెప్పించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుని అందులో లవంగాలు, ఇలాచి, జీడిపప్పు, గుమ్మడిపప్పు, ఉల్లిపాయలు, టమాటా, అల్లం, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్నాక స్టవ్ కట్టేసుకుని అవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కాక ఈ పనస ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి ఆ ముక్కలు తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 3 పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుని మనం ఆడుకున్న పేస్ట్ వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చెంచాన్నర కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఈ తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇది 2 నిమిషాలు వేగాక పనస ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు కలుపుకొని వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగాక ఒక గ్లాసు నీళ్లు పోసుకుని మగ్గించుకోవాలి. కొంచెం నీళ్లు పోసి సరిపడా నీళ్లు పోసుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలాక శుభ్రంగా కలిపి కొంచెం కొత్తిమీర చల్లండి. ఒకసారి కలుపుకొని దించేసుకోండి. ఇవి చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.